కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ. రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు
ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. చెప్తేనే ఈరోజు ఈ కావలికి సేవ చేసే భాగ్యం నాకు వచ్చింది. అందుకనే వాళ్ళ ముగ్గురునే మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో మంత్రులు అయినారు. అదేవిధంగా నా మిత్రుడు ఎమ్మెల్సీ అయ్యారు. వాళ్ళిద్దరు ముగ్గురు సమక్షంలో నేను అతిగా ప్రేమించేటువంటి వ్యక్తి, నాతో రాజకీయంగా ప్రస్థానానికి నాంది పలికిన వ్యక్తి, మాగుంట పార్వతమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో, నేను వ్యాపారం చేసుకునేటువంటి టైంలో, మాగుంట కుటుంబ కాలేజీలో నేను యూనియన్ లీడర్గా ఉన్న టైంలో, ఆ కుటుంబానికి నాకున్న అనుబంధ రీత్యా మాగుంట పార్వతమ్మ దగ్గరమైన రీతిలో గ్రంథి యానాథ్ శెట్టి గారు మొట్టమొదటి పార్వతమ్మ గారికి నా గురించి చెప్పి జలదంకి సొసైటీ ప్రెసిడెంట్గా కృష్ణారెడ్డిని పెడితే బాగుంటుందని మొట్టమొదటి నన్ను రికమెండ్ చేసిన వ్యక్తి శ్రీ గ్రంథి యానాథ్ శెట్టి గారు. నాటి నుంచి 2023 వరకు కూడా ఒక తల్లిదండ్రుల అనుబంధం కావచ్చు, ఒక స్నేహపరమైన అనుబంధంగా కావచ్చు, ఒక మిత్రుల అనుబంధం కావచ్చు, గురు శిక్షల బంధం కావచ్చు, మా మిత్రుల మధ్య అన్యోన్యత ఉన్నది. కాబట్టి ఆయన తెలుగుదేశంలో పట్టణ అధ్యక్షుడిగా ఉన్న నిరంతరం కూడా ఆ ఇంటికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తితో కూడా ఒక్క కావ్య కృష్ణారెడ్డి అయితేనే కావలి సీటు పట్టగలడని ముందుగా అనౌన్స్ చేసినటువంటి వ్యక్తి గ్రంథి యానాథ్ శెట్టి. దురదృష్టం, నేను ఎమ్మెల్యేగా టికెట్ అనౌన్స్ చేసే నాటికి నిజంగా ఆయన లేకపోవడం నాకు తీరని లోటు. నిజంగా ఆయన అంటూ ఉండుంటే ఈ కావలి పట్టణంలో నాకు ఇంకా ఎనలేని మెజార్టీ తెచ్చే దాంట్లో నిరంతరం కూడా ఆయన కృషి చేసే అవకాశం ఉండింది. అయితే ఈ రోజున కావలి నియోజకవర్గంలో, ముఖ్యంగా కావలి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, ప్రతి ఒక్కరు కూడా మరొక యానాథ్ శెట్టిగా అవతారం ఎత్తారు. వారందరి కృషి ఫలితంగా ఈ రోజు దాదాపు 15,000 ఓట్లు ఈ రోజు కావలి టౌన్లో రాగలిగారంటే అందరికీ తెలుగుదేశం పార్టీలో పట్టణ అధ్యక్షుడిగా గ్రంథి యానాథ్ శెట్టి గారు చూపిన చొరవ, వారిచ్చిన ప్రోత్సాహం, వారిచ్చినటువంటి కృషితోనే కావలిలో ఈ రోజు ఎదురు లేని శక్తిగా తెలుగుదేశం ఎదిగిందంటే అది గ్రంథి యానాథ్ శెట్టి అధ్యక్షుడిగా ఉన్న టైంలోనే జరిగింది. అందుకే ఆయన కులాలకి, మతాలకి, వర్గాలకి, ప్రాంతాలకి సంబంధం లేకుండా తన ఆస్తి కర్పూరంలో కరిగిపోతున్నా ఏ రోజు కూడా చింతించకుండా తన వ్యాపారాన్ని పక్కన పెట్టి కావలి బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కూడా పనిచేస్తూ, ఎక్కడ పేదవాడికి అన్యాయం జరిగితే అక్కడ తోడుంటూ, ధనవంతుల కంటే పేదవాడిని హక్కులు తెచ్చుకొని పేదవాళ్ళలో ఆనందం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఈ రోజు కావలి పట్టణం విస్తరించిందంటే విస్తరించిన ప్రతి బజార్లో ఉన్నటువంటి రోడ్డు గ్రంథి యానాథ్ శెట్టి గారు వేసిన రోడ్డే. ఈ రోజు కావలి పట్టణంలో 70% ప్రజలు నడుస్తున్న రోడ్లు ఏమైనా వేశారంటే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో జన్మభూమి కార్యక్రమం నాటికి యానాథ్ శెట్టి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గా పనిచేయటం, ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉన్నటువంటి అనుబంధం, ఈ రెండు కలగలిపి ఈ రోజు కావలి అభివృద్ధికి ఒక ప్రదాతగా మిగిలిపోయాడు. కాబట్టి ఆయన చేసిన సేవలు, ఆయన చేసినటువంటి గొప్ప పనులు, ఆయన పేద బడుగు బలానికి అండగా ఉన్నటువంటి విధానం, ఆయన ప్రజలకు ప్రచారించినటువంటి విధానం, వాయుకుడు అంటే ఎలా ఉండాలో చూపిన విధానం, వీటన్నిటి కలగలిపితే చనిపోయిన తర్వాత నిజంగా మనిషి జీవించేది ఎప్పుడో తెలుసా? అలా ప్రజలందరూ కోలాహలాల మధ్య ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తే అదే పునర్జన్మ, అదే
చేసినప్పటికీ కూడా నిజమైనటువంటి ఆత్మ ఈ రోజు ఆయన శాంతిస్తుంది. ఇన్ని వేల మంది సమక్షంలో యానాది శెట్టి గారి విగ్రహం నిజంగా ఒక అదృష్టం. కావలి గడ్డకు ఆయన చేసిన రుణాన్ని ఈ రోజు మనందరం తీర్చుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీన్ని ఆశీర్వదించడానికి, కావాలని అభివృద్ధి పరచడానికి నాకు లెఫ్ట్ రైట్ గా ఉన్నటువంటి బీసీ జనార్దన్ అన్న, రెవెన్యూ మినిస్టర్ ఇద్దరు కూడా వచ్చారు. కాబట్టి వారిద్దరిని కూడా మన గండి యానాది శెట్టి గురించి మాట్లాడవలసిందిగా కోరుతూ, మొట్టమొదటి మిత్రులు అనగాని సత్యం ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. ఈనాటి స్వర్గీయ గ్రంథి యానాది శెట్టి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన యానాది శెట్టి గారి అభిమాని, శిష్యుడు, యానాది శెట్టి గారి శ్రేయోభిలాషి, ఎన్నైనా చెప్పొచ్చు మన ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారి గురించి. ఈనాటి కార్యక్రమానికి ఆవిష్కరణకు విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు, ఈనాడు 1994 తర్వాత 94లో కూడా 11లో ఒక్క సీట్ ఓడిపోయాం. అది కూడా కావిలే ఓడిపోయాం, కొండపు నాయుడు గారు రెబల్ గా పోటీ చేయడంతో. 94కి మించి 30 సంవత్సరాల తర్వాత ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాల గెలుపుకి కారకులు ఈ ఇద్దరు మంత్రులు, అనగాని సత్యప్రసాద్ గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు. 3 సంవత్సరాల పాటు ఈ జిల్లా అంతా ఎలా గెలవాలి, తెలుగుదేశాన్ని ఎలా గెలిపించాలి అని నిరంతరం శ్రమించి ఎన్నికల్లో నెల్లూరు జిల్లా విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి అందించిన కీలక వ్యక్తులు సోదరులు అనగాని సత్యప్రసాద్ గారు, అన్న బీసీ జనార్దన్ రెడ్డి గారు. ఇదే స్థలంలో 2022 డిసెంబర్ 30 సభ నిర్వహించారు. ఇద్దరు వచ్చి బాదుడే బాదుడు కార్యక్రమం బాబు గారిని తీసుకొచ్చి కందుకూరులో జనాలు తొక్కిసలాట్లో చనిపోతే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నాం. అర్ధరాత్రి వచ్చి మళ్ళీ నిర్వహించాలని వీరిద్దరు నిర్ణయిస్తే ఇక్కడే చంద్రబాబు నాయుడు గారికి నిరాశనాలు పట్టారు కావలి ప్రజలు. ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారు యానాది శెట్టి గారి విగ్రహ ఆవిష్కరణ చేపట్టాలా, ఆయన చనిపోయిన రోజే ఓ నిర్ణయం తీసుకొని వారి కుటుంబ సభ్యుల అనుమతితో పెద్దలందరినీ సంప్రదించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఎందుకంటే వారిద్దరి అనుబంధం పార్టీలు వేరైనా యానాది శెట్టి గారు, కావ్య కృష్ణారెడ్డి గారు, ఇతర జలదంకి మండల నేతలు ఏ విధంగా ఈ కావలి పట్టణ రాజకీయాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, స్నేహంలో కానీ ఏ విధంగా మెలిగారో తెలిసిన వారిలో నేను ఒకడిని. మేమెవరం కూడా యానాది శెట్టి గారితో 2014 దాకా కలిసి పనిచేయాల. 1-2 సందర్భాల్లో యానాది శెట్టి గారిని ఓడించడానికి వచ్చి కావల్లో కూర్చొని పనిచేసిన వాళ్ళని తప్పితే అది 2000 అయినా 2006 అయినా 1995 అయినా. కిందనే ఉన్నాడు మధుబాబు నాయుడు. 2000 సంవత్సరంలో ఆయన 87లో మున్సిపల్ చైర్మన్ గా తెలుగుదేశం గెలిచిన వైస్ చైర్మన్ యానాది శెట్టి గారు, కౌన్సిలర్లు మెజారిటీ 95, మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్, వైస్ చైర్మన్ యానాది శెట్టి గారు. 2000 సంవత్సరంలో ఎట్టయినా యానాది శెట్టి గారిని ఓడించాలని చెప్పి అల్లూరు నియోజకవర్గ నేతలందరం కూడా వచ్చాం. రాంకోటారెడ్డి గారు పోటీ చేశారు, చంద్రమోహన్ రెడ్డి గారు బావ, ఇటు చూస్తే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మంత్రి, ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే. 3 రోజుల ముందే అర్థమైపోయింది అభిమానం తెలుగుదేశం పైన. ఎమ్మెల్యే ఎంపీ ఓట్లు కరణం బలరాం గారికి, ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారికి వేసాం, మున్సిపాలిటీ ఓటు యానాది శెట్టికి వేసుకుంటామా అని అడుగుతున్నారు మమ్మల్ని నేరుగా.
అంటే యానాది శెట్టి గారి మీద ఉన్నటువంటి అభిమానం. పార్టీలు లేవు, కులం లేదు, మతం లేదు. ఎవరికి అవసరం వచ్చినా ఆర్డీఓకి డిఎస్పీ కంటే ముందు గుర్తొచ్చే వ్యక్తి కావాలో పార్టీలకు అతీతంగా యానాది శెట్టి గారు. ఆ విధంగా పనిచేసినటువంటి నాయకుడు యానాది శెట్టి గారు. 2014లో కూడా ఎట్టయినా గెలవాలని చెప్పి మున్సిపాలిటీ ఈసారైనా ఓడిద్దామంటే మళ్ళీ యానాది శెట్టి గారు కూతురికే ఇచ్చారు అవతల మళ్ళీ. ఎందుకని లాస్ట్ లో కృష్ణారెడ్డి గారి తరఫున కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినటువంటి వాళ్ళని యానాది శెట్టి గారు కూతుర్నే యువతలు తీసుకొచ్చి చైర్మన్ చేసుకున్నాం. లాస్ట్ లో తెలుగుదేశం పార్టీ చైర్మన్ గా 14 నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా యానాది శెట్టి గారు, అలేఖ్య గారు అందరూ పార్టీ కోసం మున్సిపల్ చైర్మన్ గా పార్టీకి, అదేవిధంగా 19 ఎన్నికల్లో కానీ 24 ఎన్నికల్లో కానీ యానాది శెట్టి గారు తప్పన పడిపోతూ ఉండేవారు కృష్ణారెడ్డి గారి గురించి. ఆయన చనిపోయినా వారు కోరిక కావ్య కృష్ణారెడ్డి గారికి అత్యధిక మెజారిటీని ఈ కావలి పట్టణం తెలుగుదేశం పార్టీ చరిత్రలో 80 నుంచి ఎప్పుడేమి మెజారిటీని అందించారు. అందుకే ఇలాగ మాట్లాడుతూ అలేఖ్యం ఒక మాట అనింది, ఒక సామాన్యుడికి ఇక్కడ విగ్రహం పెట్టారని. మీ నాయన కావలికి సామాన్యుడికి వచ్చాడమ్మా. 40 సంవత్సరాలు మీ నాన్న ఈ కావలి ప్రజలకు సేవ చేశారు, ఈ కావలి ప్రజల మన్ననలు పొందారు. ఆయన రాజకీయాల్లో ఏమి సంపాదించాడనే దానికి నిదర్శనమే అన్ని రాజకీయ పార్టీలు ఆయన గౌరవించి ఆయన పెద్దరికాన్ని, ఆయన ఏ పదవిలో ఉన్నా లేకపోయినా యానాది శెట్టి గారు ఒక బ్రాండ్ గా ఈ కావలి చుట్టుపక్కల నెల్లూరు జిల్లాలో ఉన్నాడు. ఆయన ఒక మంచి వ్యక్తి. అందుకే ఈరోజు ఎమ్మెల్యే గారు వారికి మీరందరిని పిలిచి ఆ గౌరవాన్ని మీ కుటుంబానికి, యానాది శెట్టి గారికి, కావలి పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులకి అందించారని తెలియజేస్తూ మరొకసారి కృష్ణారెడ్డి గారిని ఒక మంచి కార్యక్రమాన్ని, యానాది శెట్టి గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమానికి మంత్రులకి మాకు అవకాశం కల్పించినందుకు సోదరులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఎవరి గురించి జరుగుతూ ఉందో యానాది శెట్టి గారి గురించి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. నేను కూడా ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు వారి ఇంట్లో ఒక కార్యక్రమం జరిగినప్పుడు వెళ్ళినప్పుడు ఆ పెద్ద ఆయన చూసినప్పుడు అక్కడ కొన్ని మాటలు చెప్పడం జరిగింది. ఆ మాటలు ఇప్పటికి కూడా గుర్తున్నాయి. అంటే ఒక మనిషి విశిష్టత గురించి చెప్పినప్పుడు ఎక్కడంటే కొంతమంది చాలా మంది అరుదైన వ్యక్తులు ఉంటారు. ఆ అరుదైన వ్యక్తులలో ఈ రోజు గంధి యానాది శెట్టి గారు కూడా ఒక అరుదైన వ్యక్తి. ఆ అరుదైన వ్యక్తికి ఇస్తున్నటువంటి ఘనత, ఈ రోజు వారికి ఇస్తున్నటువంటి విలువ, ఇది ఈ రోజు కాంస్య విక్రయం సోదరుడు మా యొక్క కావ్య వ్యక్తున్నటువంటిది. ఎందుకంటే ఒక స్నేహితానికి, విశ్వాసానికి, ఒక పెద్దరికానికి ఇచ్చినటువంటి విలువతో ఈ రోజు కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన విగ్రహాన్ని ఈ రోజు ప్రతిష్ఠించారంటే అది వారి యొక్క ఉద్దరికి ఉన్నటువంటి సంబంధాలు. చాలా మంది అరుదుగా ఉంటారు ఇలాంటి వ్యక్తులు. ఒక చిన్న కుటుంబంలో పుట్టి, ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి ఇంతమంది ప్రజల మీద ఆదరాభిమానాలకు ఉన్నారంటే కావలి అంటే గంధి యానాది శెట్టి గారు అంటే కావలి అని చెప్పి 30-40 సంవత్సరాలు ఈ యొక్క గ్రామ టౌన్ ఈ రోజు ఏరినాడంటే వారి మంచితనంతోనే. ఈరోజు చూస్తా ఉన్నాం, ఒక నాయకుడు ఒకసారి గెలిస్తే రెండోసారి ఓడిపోతాం, రెండోసారి పెడితే మూడోసారి కన్నా ఓడిపోతాం. కంటిన్యూగా వెళ్ళిపోయి గెలిచిన తర్వాత మళ్ళీ ఆ కుటుంబ వారసురాలిగా శ్రీలేఖ్య గారిని మీకు ఇచ్చి వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి అలేఖ్య గారిని. అదే విధంగా మనమందరం ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి, ఆయన అడుగుజాడల్లో ఈ అరుదైన వ్యక్తికి ఇచ్చిన గౌరవం ఒకటే కాదు, ఆర్య వైశ్యంలో ఆర్య వయసులకు ఇచ్చినటువంటి గౌరవం కూడా భావించాలి. ఎందుకంటే వారికి ఇచ్చిన ఘనత కావ్య కృష్ణారెడ్డి గారు ఆ కుటుంబానికి ఆర్య వయసులకు ఇచ్చిన ఘనత. ఎందుకంటే మా నాయకుడు చెప్తా ఉంటాడు, మా యొక్క చంద్రబాబు నాయుడు గారు, అన్ని మనకు కులం లేదు, మతం లేదు, అన్ని మతాలు లేదు, మనదే మన మతం ఒకటే, పేదల మతం మనదని చెప్పి, అభివృద్ధి మతం మనదని. అటువంటి వ్యక్తికి ఈ రోజు గుర్తు పెట్టుకొని చేసి వారికి ఇచ్చినందుకు వారికి అభినందనలు, శుభాభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాము. అదే విధంగా ఈ యొక్క యానాది శెట్టి గారి గురించి ఎన్నో చెప్పినాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమానికి తీసుకొచ్చి వారికి జ్ఞాపకంగా పెట్టినటువంటి ఈ యొక్క ప్రజలకు జీవితాంతం ఎక్కడ ఉండే కానీ కూడా ఎవరు ఆయన అంటే
కొన్ని మనంతరాలమైన కాంస్య విగ్రహం చూసినప్పుడు ఫలానా గండి యానాది శెట్టి గారు ఫలానా గొప్పగా అని చెప్పి మన పిల్లలు కానీ ఇంకా వారి వృద్ధులు కూడా చూసిన ఎవరికైనా కానీ గుర్తుకొచ్చే విషయం వారిదే. ఇదొక్కటే కాదు, మా తెలుగుదేశం పార్టీ వీడియో కూడా ఇందాకే సోదరుడు ప్రసాద్ గారు చెప్పారు. ఏది ఏమైనా ప్రజలు సంతోషంగా ఉండాలి, కక్షపూరితంగా ఉండకూడదు. అందరినీ ఆదరించే నాయకుడే ఆ నాయకుడు అవుతాడు, వాళ్ళే మహానుభావులు అవుతారు. ఆ మహానుభావుల చేరికలో కూడా ఈ రోజు యానాది శెట్టి గారు ఒకరని చెప్పి నేను గర్వంగా చెప్తగలుగుతున్నాను. ఇంతమంది అభిమానాన్ని చూరగొన్న నాయకుడు యానాది శెట్టి గారికి, వారికి కూడా మరొకసారి వందనాలు సమర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మన కావలి నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మరియు ఈరోజు ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు ఇక్కడికి విచ్చేసిన పెద్దలు బీసీ జనార్దన్ రెడ్డి గారికి మరియు ఇంకో మంత్రివర్యులు అనగానే సత్యప్రసాద్ గారికి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శాసన మండలి సభ్యులైన సోదరులు పీడ రవిచంద్ర గారికి మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన జనసేన సుధాకర్ సార్కి, విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గ ప్రజలందరికీ మరియు యానాది శెట్టి గారి అభిమానులు, కుటుంబ సభ్యులు, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. స్వర్గీయ గ్రతి యానాది శెట్టి గారు 2023 డిసెంబర్ నెలలో ఆయన స్వర్గస్థులైన విషయం మనందరికీ తెలిసిందే. సంతాప సభలో భాగంగా ఆ రోజు మన శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు మా కుటుంబంతో చర్చించి, నేను మీ నాన్నగారి విగ్రహం పెట్టాలనుకుంటున్నాను, సంకల్పించాను, దానికి మీ అందరి సమ్మతమే అయితే నాకు నేను పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మా కుటుంబం అందరి మన్నలతోటి కృష్ణారెడ్డి గారికి సరే అని చెప్పి సంవత్సరంలోపే విగ్రహం అయితే తయారైపోయింది. డిసెంబర్ 11, 2024 మా బాబు మ్యారేజ్ జరిగింది. లేకపోతే సంవత్సరానికి మీ నాన్నగారి విగ్రహం ఆవిష్కరిస్తా అని చెప్పారు. పెళ్లి ఒక చోట, విగ్రహ ఆవిష్కరణ ఒక చోట అనేది డిస్టర్బ్ అవుతుంది, వద్దు ముందు మీ పెళ్లి హడావిడి కానియండి అని చెప్పారు. తర్వాత ఈ రోజు ఏప్రిల్ 8వ తారీఖున విగ్రహం ఆవిష్కరించినందుకు మా కుటుంబం తరఫున మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం. మా ఆదివాసీ సోదరులందరూ, ఆదివాసీ అభిమానులందరూ కూడా మేమందరం కూడా మీకు ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. చిన్న విషయం కాదండి, మా నాన్నగారిని ఫస్ట్ నుంచి సిల్వర్ ప్లేటు బంగారు స్పూన్ తోటి, వెండి పల్లెల్లో బంగారు స్పూన్ తోటి ఏం లేదు. ఫస్ట్ నుంచి కూడా నాన్నగారు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తే. ఎక్కడో కోటపాటి గ్రామంలో జన్మించి కావలి పట్టణానికి చేరి ఆయన స్థిర నివాసం ఏర్పరచుకొని స్వర్గీయ కలిగి యానాది రెడ్డి గారి నేతృత్వంలో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. మా నాన్నగారికి 4 సంతానం, అన్నయ్య, 3 ఆడపిల్లలం. నేను చివర లాస్ట్ అమ్మాయిని. 2014లో ఓసీ జనరల్ లేడీ మున్సిపాలిటీ వచ్చాక ఆయన మా అక్కోటిని ఎవరిని అడగల, నా దగ్గరికి వచ్చి మనం ఉండాలి, మీరు ఉండాలి అని చెప్పారు. నీకెందుకు, నేను అండగా ఉంటానని చెప్పారు. ఆ రోజు నుంచి నాన్నగారి ఇన్స్పిరేషన్ తోటి నేను కూడా ఆయన అడుగుజాడలు నడుస్తున్నాను. అంతేకాకుండా కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటేనే మన రాష్ట్రం, మన దేశం బాగుంటుంది. ఎన్నో కుటుంబ కలహాలు వచ్చినా కానివ్వండి, ఒక పెద్ద మనిషిగా ఆయన ఉండి కుటుంబాన్ని ఒకే చోట చేర్చి
వ్యాపారస్తులకు కానివ్వండి, ఎవరికైనా కానీ, కుల సంఘాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ నేనున్నానంటూ చెప్పిన వ్యక్తి మా నాన్నగారు. చాలా కష్టపడతారు, చాలా అందరికీ కూడా మార్గం వేసి ఎవరికి ఎప్పుడు ఏ విషయం ఎప్పుడు ఎలా చేయాలని చెప్పిన వ్యక్తి మా నాన్నగారు. చాలా గర్వంగా ఉంది. ఒక సాదాసీదా మనిషిని ఇక్కడ నడివడ్ల కావలి పట్టణ మాగుండు భారతమ్మ ట్రంక్ రోడ్ లో మా నాన్నగారి విగ్రహం పెట్టడం అనేది ఇది ఒక మా అందరికీ కూడా, మా కుటుంబానికి ఎన్ని జన్మలెత్తినా కూడా ఈ రుణం తీర్చుకోమని చెప్పని తెలియజేస్తున్నాను. ఎన్ని జన్మలెత్తినా కూడా ఒక కుటుంబంలో ఒక నాయకుడిని ఇట్లా నడివడ్ల నిలబడటం అనేది మా ఆర్యవైశ్యులని, మా గొప్పతనం, మా కుటుంబానికి ఇది గర్వకారణం. ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన నా కుటుంబ సభ్యులందరికీ, నాన్నగారి అభిమానులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు నాన్నగారు అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి నా జీవితంలో. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఆయన కారణం అయిందే. ఈ రోజు నేను మైక్ పట్టుకొని మాట్లాడుతున్నానంటే నాకు తెలియదు, అది మా నాన్నగారు ఇచ్చిన నాకు ధైర్యం, అది స్ఫూర్తి. తప్పు చేస్తే భయపడాలా, తప్పు చేయనప్పుడు ఎవరికి ఎదురుపడబడలే అని అదే నినాదంతో నేనున్నాను. అదే విధంగా ఈ రోజు ఆయన గారి సేవలు మరిపిస్తూ ఆయన మార్గదర్శకంలో నేను నడుస్తాను. మరియు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి గెలిపించడమే లక్ష్యంగా ఏ రోజైతే నాన్నగారు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి టికెట్ వస్తుంది, నేనే గెలుస్తానని చెప్పారు, అన్ఎక్స్పెక్టెడ్ గా నాన్నగారు చనిపోవటం, ఆ బాధ్యత నేను తీసుకొని నాన్నగారి కోరిక ఎలా అయినా నెరవేర్చాలి, నా కోరిక కాదు నాన్నగారి కోరిక నెరవేర్చాలి, ఆ అకుంఠిత దీక్షతో ఒక సంకల్పంతో నేను కష్టపడి నా వంతు కృషిగా నేను చేశాను. ఇది మా నాన్నగారి సంకల్పం. నేను కూడా 2 పర్యాల కౌన్సిలర్గా, వైస్ చైర్మన్గా, కొన్ని సంవత్సరాలు ఇన్ఛార్జి చైర్మన్ కూడా పనిచేయడం జరిగింది. యానాది శెట్టి గారు ఎప్పుడు కూడా అనేక విషయాలు చెప్పేవాడు. ఎప్పుడు కూడా అభివృద్ధి ఆలోచన తప్ప ఎక్కడా కూడా అవినీతి చేసేటువంటి పరిస్థితి లేదు. నేను చాలా సందర్భాల్లో వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటాను, ఆయనకు ఒకే ఒక వీళ్ళు, అంతకన్నా ఆస్తులు కూడా నాకు తెలిసి ఎక్కడా లేవు. అంటే ఒక చైర్మన్గా, వైస్ చైర్మన్గా అనేక పర్యాయాలు ఈ కావలి పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖుల్లో, వైశ్య ప్రముఖుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి అన్ని సంవత్సరాలు మున్సిపల్ వైస్ చైర్మన్గా ఈ యొక్క నియోజకవర్గంలో ఒక పెద్ద నాయకుడుగా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలిసినటువంటి వ్యక్తి యానాది శెట్టి గారు. అలాంటి వ్యక్తి ఎక్కడ కూడా అవినీతి చేసినటువంటి పరిస్థితి లేదు. అందువల్ల మేమందరం కూడా అనేక విషయాలు ఆయన అడిగి తెలుసుకునేవాళ్ళం. అనేక సందర్భాల్లో మేమందరం కూడా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు చేసేవాళ్ళం. ధైర్యం చెప్పి భుజం తట్టి మీరు చేసేటువంటి ఉద్యమాలన్నీ కూడా బాగా ఉన్నాయి, మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆలోచనతోటి వెనకుండి నడిపినటువంటి వ్యక్తి యానాది శెట్టి గారు. భారతీయ జనతా పార్టీ అయినా సరే నాకు కూడా అనేక విషయాలు చెప్పినటువంటి వ్యక్తి యానాది శెట్టి గారు అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. యానాది శెట్టి గారు ఎప్పుడు కూడా కావాలి అభివృద్ధి జరగాలి, ప్రజలందరూ కూడా బాగుండాలి, వివాదాలన్నీ కూడా ఉండకూడదని మంచి ఆలోచనతోటి ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి యానాది శెట్టి గారు అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి వారి కుటుంబ సభ్యులకి, మా ఎమ్మెల్యే అయినటువంటి దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి, పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్, జై భారత్, జై నరేంద్ర మోడీ గారు.